మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, ఫైర్ సిబ్బంది, పోలీస్ శాఖ వినాయక నిమజ్జనం కోసం నిమగ్నమయ్యారు. డ్రోన్ కెమెరా నిఘా ఏర్పాట్లు చేశారు. మెదక్ టౌన్ లోని శుక్రవారం రోజున పట్టణంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తుల కోసం అల్పాహార పంపిణీ చేయనున్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గణేష్ మండలంలో వినాయకుడికి వివిధ రకాల పువ్వులతో అలంకరణ చేశారు. 9 రోజుల పాటు కీర్తనలు, భక్తి గేయాలు, ఆటల పోటీలు, చిన్నళ్ల క్విజ్ పోటీలు, కోలాటాలు, భక్తుల పాటలు, భజనలు చూపెట్టారు. చంద్రగ్రహణం సందర్భంగా 9 రోజులకే వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఊరువాడ తేడా లేకుండా వినాయక మండపాలు వెలిశాయి. మెదక్ టౌన్ తో పాటు పలు మండలాల్లో గణేష్ నిమజ్జనం 9 రోజులకే నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 30, 31 యాక్ట్ ఆదేశాలు ఉన్నాయని బహిరంగ సభలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించవద్దని తెలియజేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు 2 రోజుల పాటు మూసివేయించనున్నారు. మెదక్ జిల్లా తోప్రా, నర్సాపూర్, రామంపేటతో పాటు మండలంలోని నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. మేము శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాల విద్యార్థులం. మేము గత 7 రోజులుగా మీకు ఎనలేని పూజలు చేశాం. ఎంతో భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని కొనియాడాం. మేము మీకు ఈ సందర్భంలో చేస్తున్న ప్రమాణం ఏమిటంటే మేము బాగా చదువుకొని క్రమశిక్షణతో ప్రవర్తించి బాగా కష్టపడి ప్రయోజకులమై మమ్మల్ని కనిపెంచిన తల్లిదండ్రులకు, మమ్మల్ని పెంచి పోషించిన గ్రామానికి, మాకు విద్యను నేర్పిన శ్రీ ఆర్యభట్ట కళాశాలకు మంచి పేరును తెస్తామని, అలాగే మాకు చదువు, క్రమశిక్షణ నేర్పిన అధ్యాపకులకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చేలాగా మా నడవడిక ఉంటుందని ఈ సందర్భంగా మీ ముందు ప్రమాణం చేస్తున్నాము.